ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ప్రత్యక్ష విచారణ సిద్ధమైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రేపు 4 ఎమ్మెల్యేలకు అవకాశం. తొలి దశలో ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నలుగురు కూడా అనర్హత పిటిషన్ వేయాలి ఇలా పైన. వచ్చే నెల 1న ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు షెడ్యూల్ విడుదల చేసిన స్పీకర్ కార్యాలయం. అరే మన దగ్గర కూడా ఉండే, నేను దీంట్లో పెట్టలే. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రత్యక్ష విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యాలయం శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. రేపు తొలి విడతలో భాగంగా ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు గంట చొప్పున సమయం కేటాయించారు. వచ్చే నెల 1న ఎమ్మెల్యేలు పిటిషన్ల తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. మరి ఇక్కడ ప్రకాష్ గౌడ్ రాజనగర్ ఎమ్మెల్యే, కాళే యాదయ్య చేవేల ఎమ్మెల్యే, గూడెం మైపాల్ రెడ్డి ఇక్కడ పడాంచెరు ఎమ్మెల్యే, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఈ నలుగురి పైన కూడా అనర్హత పిటిషన్లు వేస్తారా? మరి రేపు ఏం జరగబోతుంది? 29వ రోజు షెడ్యూల్ విడుదల చేసిండ్రు. మరి రేపు ఏం జరగబోతుంది? ప్రత్యక్ష విచారణకు హాజరు కావాలని ఇక్కడ స్పీకర్ సాబ్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఉంది. ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు, అదేవిధంగా పార్టీలోకి చేర్చుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయవాదులు ఇద్దరికి కూర్చున్నబెట్టి మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ఏమైతుంది? వీళ్ళ ఫోటోలు దగ్గర పెట్టుకున్నారట, చూడాలి. మావోయిస్టు ఆయుధ కర్మాగారం స్వాధీనం. ఛత్తీస్గఢ్లో గుర్తించిన భద్రతా బలగాలు మిషనరీ పేలుడు పదార్థాలు, రాకెట్ లాంచర్ రెడీ చేసే పరికరాలు లభ్యమైనట. రాకెట్ లాంచ్ చేసే పరికరాలు రెడీ అయినట మావోయిస్టుల దగ్గర నుంచి. ఇక వెండి అదరహం అంటుంది. ఒకే రోజే 6,000 పెరిగిందంట. నిన్న సాయంత్రం పేపర్లలో 7,000 అని వచ్చింది. నెట్వర్క్ లేని గ్రామాల్లోనూ 4G స్వదేశీ టెక్నాలజీతో అందుబాటులోకి తెచ్చిన BSNL ఇక ప్రారంభించిన ప్రధాని మోడీ 97,500 సెల్ టవర్ లాంచ్. 26,700 గ్రామాలకు 4G సేవలు. టెలికాం ఇక ఎక్విప్మెంట్ సొంతంగా తయారు చేసుకునే 5వ దేశంగా భారత్. ఇటు ఒక పక్క ఇది గవర్నమెంట్ BSNL అంటారు, మరో పక్క జియోను ప్రోత్సహిస్తారు. అదేమో లాభాల బాటలో పడ్డది. ఇక వరల్డ్ ఛాంపియన్గా శీతల్ దేవి, ఫారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో స్వర్ణం కైవసం. ఇక తుర్కియాకు చెందిన ఇక ఓజర్ను క్యూరు గిడ్జిని పై విజయం సాధించిందట. ఈ శీతల్ దేవి అనే ఆమెకు 2 చేతులు లేకున్నాను కూడా ఫార్వర్డ్ ఆర్చర్లో ఛాంపియన్గా నిలిచింది. గ్రేట్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ప్రజావాయిస్ చూద్దాం. వచ్చిందట. ఒక్కసారి